నేడు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష సాయంత్రం 5 గంటలకు రివ్యూ హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి ఉన్నతాధికారులు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్తో మంత్రి తుమ్మల సమావేశం. ఈ నెలలో మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరిన మినిస్టర్. రబీ సీజన్లో రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి. దేశంలోనే తొలిసారి మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పాస్పోర్ట్ ఇవ్వడంలో హైదరాబాద్ 5వ స్థానంలో ఉందన్న మంత్రి పొన్నం. రాష్ట్రంలో రోజుకు 4,500 పాస్పోర్ట్లు ఇచ్చే సౌకర్యం ఉందని వెల్లడి. వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్. హోం, మున్సిపల్ శాఖ డైరెక్టర్, కమిషన్ కార్యాలయం, జైళ్ల శాఖలు పూర్తిగా పనిచేయలేదని ఫైర్. ఏ పనిలో ఉన్నా ఫైళ్ల క్లియరెన్స్ చేయొచ్చని వెల్లడి. ఇంకా మంత్రులు అలవాటు పడలేదని ఆగ్రహం. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా. కౌంటర్ వేసేందుకు అదనపు సమయం కావాలని మండలి చైర్మన్ న్యాయవాది అభ్యర్థన. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామన్న న్యాయమూర్తి. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ దాడులు. విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో కొనసాగుతున్న సోదాలు. మణికొండలో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్. కొనసాగుతున్న 15 బృందాల తనిఖీలు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో పెరుగుతున్న డయేరియా బాధితులు. 380కి చేరిన కేసుల సంఖ్య. కొనసాగుతున్న మెడికల్ క్యాంప్. ఇంకా రాని నీటి పరీక్షల రిపోర్టులు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో రైతుల కష్టాలు. పీఎస్సీఎస్ వద్ద 2వ రోజు యూరియా కోసం పాట్లు. ఉదయం నుంచే క్యూ లైన్లలో నిల్చున్న అన్నదాతలు. ఇప్పటి వరకు తలుపులు తీయకపోవడంతో ఉద్రిక్తత. యాదాద్రి జిల్లా నారాయణపురంలో రాస్తారోకో. మండల వ్యాప్తంగా భూమి కోల్పోతున్న రైతులు. RRR రోడ్డు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్. రోజుకొక ఊరిలో ధర్నాలు చేస్తామని చెబుతున్న భూ బాధితులు. హైదరాబాద్ ఉప్పల్లో భారీ రోడ్ టెర్రర్. అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఢీకొని సెప్టిక్ ట్యాంకర్ బోల్తా. ఓనర్, డ్రైవర్కు తీవ్ర గాయాలు. సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం. ఆదివారం ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలు జారిపడ్డ శ్రీనివాసరావు. డెడ్ బాడీని ఆసుపత్రికి తరలింపు. ఏలూరు జిల్లా తిరుమలపాలెంలో భారీ వర్షం. శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలోకి చేరిన వరద. శ్రీశైలానికి పెరుగుతున్న వరద ప్రవాహం. ఇన్ఫ్లో 1,65,885 క్యూసెక్కులు. 2 గేట్లు ఎత్తి 1,21,701 క్యూసెక్కులు. త్వరలో భూమికి సమీపంగా భారీ గ్రహ శకలం. ఈ నెల 18న వస్తుందంటున్న శాస్త్రవేత్తలు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,11,930. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,02,600. బంగారంతో పోటీ పడుతున్న వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే 1000 హైక్. కిలో సిల్వర్ రేట్ 1,44,000 రూపాయలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000.